క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి అభిమానులను అలరించనుంది. ఆసియా కప్ సూపర్ 4 రౌండ్ లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గత వారం జరిగిన మ్యాచ్ లో మొదలైన షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీ నియామకంపై చెలరేగిన దుమారం ఈ పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. ఇండియా ప్రత్యర్థితో చేయి కలపడానికి ఇష్టపడటం లేదు. పాక్ కు మ్యాచ్ రిఫరీ నచ్చడం లేదు. అయితే గ్రూప్ దశలో పాక్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి అదే రిజల్ట్ ని రిపీట్ చేయాలని డిసైడ్ అయింది. ఇంకోవైపు గత పోరులో ఓటమితో పాటు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన సూర్యకుమార్ సేనాపై రివెంజ్ తీర్చుకోవాలని పాక్ భావిస్తుంది. దాంతో ఇరు జట్ల గత మ్యాచ్ తో పోలిస్తే ఈ పోరులో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా సూపర్ 4 రౌండ్ లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాకిస్తాన్ పై మరోసారి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. దుబాయ్ స్టేడియం పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో జట్టు తన స్పిన్ త్రయంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే 8 వికెట్లతో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పాక్ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయడంలో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జన్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండటంతో ఇండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే ఒమన్ తో మ్యాచ్ లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు గాయమైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్నెస్ పై కొంత ఆందోళన నెలకొంది. అక్షర్ అందుబాటులో లేకపోతే తన స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇండియా బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ ఫామ్ లోకి రాకపోవడం, హార్దిక్ పాండ్యా, శివం దూబేకు క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాకపోవడం వంటి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ టాప్ 4 బ్యాటర్లు పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని టీం మేనేజ్మెంట్ ధీమాతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో చేజింగ్ లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్ గత పోరులో 50తో మెరిసిన శాంసన్ ఈ మ్యాచ్ లో కూడా కీలకం కానున్నారు. రైట్, ఇక క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది ఈవినింగ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇండియా మరోసారి పాక్ పై గెలిచే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే పోయినసారి మ్యాచ్ లో ఇండియా గెలిచింది. సో ఈ రోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా దుబాయ్ లోనే జరగబోతోంది. సో ఈ మ్యాచ్ కు సంబంధించి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, ముఖ్యంగా భారత అభిమానులు కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ భారత్ 2 మ్యాచ్లను వరుసగా గెలిచి ఉంది. మరొక మ్యాచ్ కు సంబంధించి కూడా ఆ మ్యాచ్ ఇప్పటికే గ్రూప్ దశలోని మ్యాచ్లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం సూపర్ 4 అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ సూపర్ 4 మ్యాచ్లలో భాగంగా మొదటి మ్యాచ్ అనేది శ్రీలంక వర్సెస్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇందులో బంగ్లాదేశ్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఇక రెండవ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది స్పిన్నర్లకు కొంత అనుకూలిస్తూ ఉండడంతో దానికి తోడు మొదటి మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ స్టార్ స్పిన్నర్ ఇండియా నుంచి తను 3 వికెట్లు తీసి పాకిస్తాన్ యొక్క పతనానికి కారణమయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం జరిగింది. తనతో పాటు ఇతర స్పిన్నర్లు కూడా మంచిగా రాణిస్తూ ఉండడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈసారి వరుణ్ చక్రవర్తి మీద కూడా సైతం మరొక స్పిన్నర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి మీద ఆశలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే పేలవ ఫామ్ అనేది కొనసాగిస్తోంది పాకిస్తాన్ టీము. ముఖ్యంగా ఓపెనర్ల దగ్గర నుంచి ప్రధాన పేసర్ అయినటువంటి షాహిన్ అఫ్రిది లాంటి వాళ్ళు ఆడితే తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఘోరంగా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలోనే మ్యాచ్కు సంబంధించి ఎలాగైనా సరే భారత్ మీద గెలవాలన్నటువంటి ఆశను
పాకిస్తాన్ టీము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ భారత్ దాటికి ఏమాత్రం కోలుకోలేనటువంటి పరిస్థితి మొదటి మ్యాచ్లో ఎదురైంది. అటు బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా కావచ్చు. మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా అత్యంత తక్కువ స్కోర్కే పూర్తిగా ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రెండవసారి ఇండియా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా పాకిస్తాన్ బౌలర్లను చాలా ధీటుగా అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కు సంబంధించి ఇంకా మరోవైపు ఆ స్టార్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి ఇటు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర టాప్ ఆర్డర్ నుంచి కూడా కొంత కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిలకడగా బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో చూసినప్పుడు సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళు రాణించినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అభిషేక్ శర్మ లాంటి వ్యక్తులు 13-14 బంతుల్లో ఒక 30-40 స్కోర్ కొడుతున్నప్పటికీ కూడా స్టాండర్డ్గా ఉండటం, కొంతసేపు మ్యాచ్ను నిలదొక్కే ప్రయత్నం చేయడంలో కూడా కొంత విఫలమవుతున్నటువంటి విమర్శలు వ్యక్తం నేపథ్యంలోనే సో ఈ మ్యాచ్కు సంబంధించి ఎలాగైనా సరే భారత బ్యాట్స్మెన్స్ ఇటు స్పిన్ కు అనుకూలిస్తున్నటువంటి పిచ్ కాబట్టి ఖచ్చితంగా కొంత స్టాండర్డ్ బ్యాటింగ్ అనేది చేస్తే భారీ స్కోర్ సాధించి పాకిస్తాన్ ను మరోసారి కట్టడి చేయడం అంత కష్టమేమి కాదు అనేది కూడా అనలిస్టులు చెబుతున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రత్న.